డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి, ఇటు పోల్పల్లి సెట్స్, అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి, ఇటు రీజనల్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్క్ లో ఇన్వెస్ట్ చేయండి. భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి. కాంటాక్ట్ నంబర్ 8500155255. ఇవాళ శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటిస్తారు. గోరంట్ల మండలం పాలసముద్రం దగ్గర నాసిన్ కేంద్రంలో నిర్మించిన భవనాలను ప్రారంభిస్తారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు మోడీ. ఇవాళ శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రధాని మోడీ పర్యటిస్తారు. గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలో నాసిన్ కేంద్రంలోని భవనాలను ప్రారంభిస్తారు. 2022లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నాసిన్ భవనాలకు శంకుస్థాపన చేశారు. ఐఏఎస్, ఐపీఎస్కు ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ ఇచ్చినట్లే ఐఆర్ఎస్కు ఎంపికైన వారికి ఇక్కడ శిక్షణ ఇస్తారు. 503 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 1500 కోట్ల రూపాయల వ్యయంతో నాసిన్ కేంద్రంలో భవనాలు నిర్మించింది ప్రభుత్వం. ఐఏఎస్, ఐపీఎస్లకు ముస్సోరీలో శిక్షణ కేంద్రం ఉన్నట్లుగానే ఐఆర్ఎస్లకు శిక్షణ ఇచ్చేందుకు సెంటర్ను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు హర్యానాలో మాత్రమే నాసిన్ కేంద్రం ఉంది. రెండో నాసిన్ కేంద్రాన్ని సత్యసాయి జిల్లాలో ఏర్పాటు చేసింది ప్రభుత్వం. హర్యానాలో ఉన్న నాసిన్ కేంద్రం 23 ఎకరాల విస్తీర్ణంలో మాత్రమే ఉంది. కానీ సత్యసాయి జిల్లాలో ఏర్పాటు చేసిన నాసిన్ కేంద్రం 503 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. నాసిన్ కేంద్రంతో పాటు లేపాక్షి ఆలయాన్ని ప్రధాని భద్రతా అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మోడీ ప్రత్యేక విమానంలో పుట్టపర్తి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో మొదట లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. తోలుబొమ్మలాటలను ప్రధాని నరేంద్ర మోడీ వీక్షించే అవకాశం ఉంది. లేపాక్షి నుంచి హెలికాప్టర్ ద్వారా నాసిన్ కేంద్రానికి చేరుకుంటారు. పుట్టపర్తి విమానాశ్రయంలో ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం జగన్మోహన్ రెడ్డి, గవర్నర్ అబ్దుల్ నజీర్ స్వాగతం పలుకుతారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో జిల్లాలో మొత్తం 6 హెలిప్యాడ్లను ఏర్పాటు చేశారు అధికారులు. 5000 మందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. నాసిన్ కేంద్రంలో ప్రధాని మోడీ గంటన్నర పాటు ఉంటారు. ఐఆర్ఎస్కు ఎంపికైన అభ్యర్థులతో ఇంటరాక్ట్ అవుతారు మోడీ.